Hi dear student, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic is third year, 6th semester auditing paper. మనం ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి ఆడిటింగ్ మీనింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ గురించి తెలుసుకున్నాం. ఆడిటింగ్ అండ్ ఆడిటింగ్ యాజ్ విగల్స్ అంటే వెర్సెస్ మెషినిజం రోల్ ఆఫ్ ఆడిటర్ ఇన్ చెకింగ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. ఇప్పుడు మనం చెకింగ్ యొక్క ఆడిటర్ యొక్క లక్ష్యాల గురించి తెలుసుకుందాం. అలాగే ఆడిటింగ్ అడ్వాంటేజెస్ గురించి, దాని యొక్క పరిమితుల గురించి, లిమిటేషన్స్ గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఈ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మీనింగ్ ఆడిటింగ్ ఆబ్జెక్టివ్స్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఒక టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఆడిటింగ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అండ్ ఆవశ్యకత గురించి మనం తెలుసుకుందాం. ఆడిటింగ్ ప్రయోజనాలను, దానికి గల పరిమితులను చర్చించండి లేదా ఆవశ్యకతలను తెలపండి అన్నాడు. ఆడిటింగ్ అంటే మనం ఆడిటింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆడిటింగ్ అనేది ఎక్కడ నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాం. ఆడిటింగ్ మీనింగ్ వచ్చేసరికి ఆడిటింగ్ అనేది లాటిన్ పదం నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాం. ఆడిటింగ్ అనేది లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అలాగే క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుండి అమల్లోకి వచ్చిందని మనం తెలియజేసుకున్నాం. అంటే ఆడిటింగ్ లాటిన్ పదం నుండి వచ్చింది. ఆర్డర్ అంటే వినడం అని అర్థం. పూర్వకాలంలో పుస్తకాలు సరిగ్గా రాయబడినవో లేదో అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని నియమించేవారని చెప్పుకున్నాం. అలాగే ఈ విధంగా లెక్కలకు సంబంధించి విషయాలు విన్నవారిని ఆడిటర్ అనడం జరిగింది. ఆడిటింగ్ 15వ శతాబ్దం నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు. దాని యొక్క నిర్వచనం వచ్చేసరికి ఎలాంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగిందంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, డెఫినేషన్ వచ్చేసరికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవాలను, వాటి ఫలితాలను కనుగొని లేదా సరిచూసి నివేదించడానికి వ్యాపారాది సంస్థ పుస్తకాలు రికార్డులను క్రమబద్ధం ప్రకారం చేసే పరిశీలనే ఆడిటింగ్ అని చెప్పుకున్నాం. మౌంట్ కోమరీ ప్రకారం ఇక్కడ ఆడిటర్ యొక్క సెకండ్ డెఫినేషన్ ఏంటంటే పుస్తకాలలో పొందుపరిచిన వ్యవహారాలు సరిగ్గాను సక్రమంగాను ఉన్నాయా లేయని నిర్ధారించుకోవడాన్ని చూసే పుస్తకాలను పరీక్షను ఆడిటర్ అంటారు. ఎల్ఆర్ డిక్స్ ప్రకారం ఈ పరీక్షను ఆడిటర్ అంటారు. ఈ పరీక్షను ఆడిటర్ అనడం జరుగుతుంది. మనం ఆడిటింగ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు, దాని పరిమితులను చర్చిద్దాం. ఆవశ్యకత గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆవశ్యకత అన్నా, ప్రయోజనాలన్నా, పరిమితులు అన్నా ఒకటేనమ్మా. ఇక్కడ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాస్తవాలను, వాటి ఫలితాలను కనుగొని లేదా సరిచూచి నివేదించడానికి వ్యాపారాది సంస్థలు పుస్తకాలను, రికార్డులను క్రమపద్ధతి ప్రకారం చేసే పరిశీలనయే ఆడిటింగ్ అనడం జరుగుతుంది. అంటే వ్యాపారాది బిజినెస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వ్యాపారాది సంస్థలు ఏవైతే ఉంటాయో, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ రికార్డులను కానీ పుస్తకాలను కానీ ఒక ఆర్డర్ వైజ్లో, ఒక క్రమ పద్ధతిలో ప్రకారం పరిశీలన చేసే, రీసెర్చ్ చేసేదే ఆడిటింగ్ అని చెప్పవచ్చు. ఆడిటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, బిజినెస్ ఆర్గనైజేషన్కి అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రయోజనాలు, వ్యాపార సంస్థకు ప్రయోజనాలు. ఇక్కడ 8 పాయింట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది.
8 పాయింట్స్ కింద చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దోషాలను మోసాలను సకాలంలో కనిపెట్టి వాటిని నిర్ధారించుటకు వీలు కలుగుతుంది. అంటే ఈ మోసాలు దోషాలు ఏవైతే ఉన్నాయో సకాలంలోనే కనిపెట్టి వాటిని నివారించుటకు అంటే కంట్రోల్ చేయడానికి వీలవుతుందని అర్థం. సెకండ్ పాయింట్ ఏం చెప్పడం జరుగుతుందంటే బ్యాంకుల నుండి అప్పులను తీసుకొనుటకు ఆడిటింగ్ చేసిన లెక్కలు సహాయపడతాయి. ఈ బ్యాంక్ నుండి ఏవైతే మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తారో బ్యాంకులు అనేవి లోన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాయో వాటిని అప్పులను తీసుకొనుటకు గాను ఆడిటింగ్ చేసిన లెక్కలు అనేవి సహాయపడడం అనేది జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆడిట్ చేయించుట వలన సంస్థకు గుడ్ విల్ పెరిగి ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అంటే గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్గా మనం చెప్పవచ్చు. గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్. ఈ వ్యాపార సంస్థలు ఆడిట్ చేయించుట వలన సంస్థకు గుడ్ విల్ పెరిగి ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వ్యాపార సంస్థలను అమ్మదలిచినప్పుడు ఈ వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలను అమ్మదలిచినప్పుడు సంస్థ ఆస్తుల విషయాలను సరిగ్గా లెక్క కట్టుటకు ఆడిట్ చేసిన లెక్కలు సహాయపడతాయి. అంటే ఈ వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మనం అమ్మదలిచినప్పుడు అంటే సేల్స్ అమ్మదలిచినప్పుడు సమస్త ఆస్తుల విలువను సరిగ్గా లెక్క కట్టుటకు ఆడిట్ చేసిన లెక్కలు సహాయపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి పన్ను విధింపు విషయంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అనొచ్చు. పన్ను ఏవైతే విధించు సమయంలో ఆదాయపు పన్ను అమ్మకపు పన్ను అధికారులు ఆడిట్ చేసిన లెక్కలు నమ్ముతారు. ఇక్కడ పన్ను విధించే విషయంలో ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అమ్మకపు పన్ను అధికారులు ఆడిట్ చేసిన లెక్కలను మాత్రమే నమ్ముతారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి సంస్థ సిబ్బంది నిజాయితీ సమర్థత పెరుగుతుంది. ఇక్కడ సంస్థ సిబ్బంది నిజాయితీ సమర్థత పెరుగుతుంది. ఆడిట్ చేసిన ఖాతాలు తులనాత్మక పరిశీలనకు ఉపయోగపడతాయి. ఆడిట్ చేసిన ఖాతాలు తులనాత్మక పరిశీలనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎయిత్ పాయింట్ వచ్చేసరికి సంస్థ లెక్కల పుస్తకాలను ఆర్గనైజేషన్ యొక్క రికార్డులను కావచ్చు వారి యొక్క చిట్టాలు కావచ్చు. ఇక్కడ సంస్థ యొక్క లెక్కల పుస్తకాలను ఆడిట్ చేయించడం వలన ఆడిటర్కు సంస్థ యొక్క సాంకేతిక ఆర్థిక అంశాలు కూడా అర్థమవుతాయి. యజమానులకు ప్రయోజనాలు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ యజమానులకు ప్రయోజనాలు అనేవి ఎలా చేకూరుతాయంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సొంత వ్యాపార సంస్థ అయిన ఎడల సోల్ ప్రొపరేటర్షిప్ అంటే సొంత వ్యాపార సంస్థ అని అర్థం. ఇక్కడ సొంత వ్యాపార సంస్థ అయిన ఎడల సంస్థ సిబ్బంది తయారు చేసిన ఖాతా పుస్తకాలు నమ్మదగినవిగా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ difference between sole proprietorship is a single person. Sole proprietorship is a single person handle the business. Next one, partnership is two or more than persons handle the partnership. భాగస్వామి సంస్థ అయిన ఎడల
ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి భాగస్తుల మధ్య తగాదాలను పరిష్కరించుకోవడం. అంటే ఈ పార్ట్నర్ 2 or more మెంబర్స్ పార్ట్నర్స్ వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యన వ్యక్తుల మధ్యన డిస్ట్రిబ్యూట్స్ అనేవి అరేజ్ అవుతూ ఉంటాయి. అంటే గొడవలు కావచ్చు, తగాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు ఏర్పడుతూ ఉంటాయి. భాగస్తుల మధ్య తగాదాలను పరిష్కరించుటకు భాగస్తులు ప్రవేశమును, మరణము, విరమణ సంఘటనలు జరిగినప్పుడు భాగస్తుల ఖాతా పరిస్థితిని తెలుసుకొనుటకు గుడ్విల్ను విలువ కట్టుటకు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో వాటాదారులు తమ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొంటారు. కాబట్టి వారి శ్రేయస్సును రక్షించుటకు కంపెనీలకు ఆడిట్ తప్పనిసరి. ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ధర్మ సంస్థలు అసోసియేషన్లు మొదలైన విషయంలో వాటి ధర్మకర్తలు, అధ్యక్షులు సంస్థ సొమ్మును సరిగ్గా వినియోగిస్తున్నారో లేదో అని తెలుసుకొనుటకు ఆడిట్ లెక్కలు ఉపయోగపడతాయి. ఆడిట్ లెక్కలు అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇతర ప్రయోజనాలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు. అదర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం, అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అడ్వాంటేజెస్, సెకండ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ అడ్వాంటేజెస్, థర్డ్ వన్ అదర్ అడ్వాంటేజెస్ అంటే ఇతర ప్రయోజనాలు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారాన్ని నిర్ణయించుటకు బీమా కంపెనీలు ఆడిట్ చేసిన లెక్కలు ఉపయోగపడతాయి. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, అగ్ని ప్రమాదం వల్ల కావచ్చు జరిగినప్పుడు సరుకు అనేది నష్టపోవడం అనేది జరుగుతుంది. అంటే పరిహారాన్ని నిర్ణయించుటకు గాను ఈ బీమా కంపెనీలు, అంటే ఈ బీమా ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆడిట్ చేసిన లెక్కలకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మదింపుకు ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను అధికారులకు ఆడిట్ చేసిన లెక్కలు ఉపయోగపడతాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఆడిట్ అయిన లెక్కలు కోర్టులో ఉన్న వ్యవహారాలను రుజువుపరుచుటకు ఉపయోగించవచ్చు. ఆడిట్ చేసిన లెక్కలు ఏవైతే ఉంటాయో, ఆడిట్ అయిన తర్వాత లెక్కలు ఏవైతే ఉంటాయో కోర్టులో ఉన్న వ్యవహారాలను రుజువు పరుచుటకు ఉపయోగించు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వ్యాపారమును కొనుగోలు చేయు వ్యక్తి ఆడిట్ చేసిన లెక్కలను ఆధారంగా చేసుకొని కొనుగోలు ధరను తేలికగా నిర్ణయిస్తాడు. ఆడిట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఆడిట్ చేసిన లెక్కలు ప్రజలకు కంపెనీలపై విశ్వాసం పెంచి, అంటే ఆడిట్ చేసిన లెక్కలు ప్రజలకు ట్రూ ఆర్ ఫెయిర్ వాల్యూని తెలియజేయడం వల్ల కంపెనీపై విశ్వాసం పెంచి వాటాలను కొనుగోలు చేయుటకు ప్రేరేపిస్తారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి సమస్త పుస్తకాలను ఆడిట్ చేసిన ఎడల సమస్త వాటాలను సెక్యూరిటీగా పెట్టి వాటాదారులు బ్యాంక్ నుండి రుణాలను పొందవచ్చు. ఇక్కడ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి తన దక్కుతున్న వాటాలు ఖచ్చితమైన విలువను లెక్క కట్టుటకు వాటాదారులకు
ఆడిట్ చేయబడిన లెక్కలు ఉపయోగపడతాయి. పైన పేర్కొన్న ప్రయోజనాల వల్ల అన్ని వ్యాపార సంస్థలకు అన్ని కాలాల్లోని ఆడిట్ అవసరమని తెలియజేస్తుంది. అంటే ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ బిజినెస్, ఎనీ కంపెనీ, ఎనీబడి ప్రతి దానికి కూడా ఆడిట్ చేయించుకోవడం వల్ల చాలా ప్రయోజనకరమని, అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఆడిట్ చేయించుకోవడం వల్ల. అంటే ఆడిటింగ్ అనేది ఈజ్ ఎ చెకింగ్ లేదా తనిఖీ చేయడం, ఏమన్నా మోసాలు కానీ దోషాలు కానీ తప్పులను నివారించడం, మోసాలను కనిపెట్టడం, దాన్ని వెలికి తీయడం, ఇవన్నీ కూడా ఆడిట్కి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఆడిట్ లిమిటేషన్స్, ఆడిట్ పరిమితులు అని చెప్పచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి పూర్తి సమాచారాన్ని తెలియజేయదు. పూర్తి సమాచారాన్ని తెలియజేయడం అనేది జరగదు. అంటే ఇక్కడ పూర్తి సమాచారాన్ని తెలియజేయదు. పద్దు పుస్తకాలను ఆడిటర్ అనేవాడు తనిఖీ చేసినప్పుడు ఆడిటర్ పుస్తకాలలో వ్రాయబడిన అంశాలపై ఆధారపడవలసి ఉంది. తెలివితేటలతో, తరచుతో అంటే చతురతతో పుస్తకాలను, పద్దులను తారుమారు చేసి దొంగ లెక్కలను తయారు చేయుట ఎడల అవి బయటపడకపోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ పూర్తి సమాచారాన్ని పొందలేకపోవుట. పుస్తకాలలో నమోదు చేసిన పద్దులపై అదనపు సమాచారాన్ని కానీ వివరణలను కానీ అవసరమైనప్పుడు ఆడిటర్ అకౌంటెంట్ నుండి కానీ ఇతర బాధ్యతలు గల అధికారుల నుండి కానీ పొందవలెను. వారు సరైన ఖచ్చితమైన సమాచారాన్ని కానీ వివరణలను కానీ ఇవ్వకపోవచ్చు. ఇతరులు ఇచ్చిన నివేదికలపై ఆధారపడుట. ఆడిటర్ అన్ని రంగాల్లో నిపుణులను అంటే ఆడిటర్ అనేవాడు అన్ని రంగాలలో నిపుణుడు. అంటే ప్రతి రంగంలో కూడా అతను మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పచ్చు. అంటే సమర్థుడు అనే అర్థం. అన్ని రంగాల్లోని అతడు సమర్థుడు. అందువల్ల అనేక విషయాల్లో నిపుణుల సలహాలను పొందవలెను. అనేక విషయాల్లో ఈ నిపుణులు ఎవరైతే ఉంటారో, సమర్థవంతమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిపుణులు అంటే అనుభవజ్ఞులైన వాళ్ళని అర్థం, సలహాలను పొందవలెను. మూల్యాంకనం విషయంలో నిపుణుల సర్టిఫికెట్లపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే మనం చెల్లించే సాలరీ కావచ్చు, వేజ్ కావచ్చు, ఆర్ ఏదైనా కావచ్చు, మూల్యాంకనం విషయంలో మనం పే చేసే విషయంలో నిపుణులు సర్టిఫికెట్లపై ఆధారపడవలసి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉన్న ఎడల దానిని ఆధారం చేసుకొని ఆడిటర్ ఇచ్చిన నివేదిక కూడా ఖచ్చితమైనదిగా ఉండదు. దాన్ని ఆధారం చేసుకుని ఆడిటర్ ఇచ్చే నివేదిక కూడా ఖచ్చితమైనదిగా ఉండదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ వచ్చేసరికి ధైర్యము, నైతిక బలము లేకపోవటం. ధైర్యము, నైతిక బలము లేకపోవటం. ఆడిటర్ తాను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలము కలిగి ఉండవాలి. ఇటువంటి లక్షణాలు లోపించిన ఆడిటర్ సమర్పించిన నివేదిక నమ్మదగినదిగా ఉండదు. ఇక్కడ ధైర్యము, నైతిక బలము లేకపోవటం వలన ఏమవుతుందంటే ఆడిటర్ అనేవాడు తాను నమ్మిన విషయాలను జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలము కలిగి ఉండవలెను.
ఇటువంటి లక్షణాలు లోపించిన ఆడిటర్ సమర్పించిన నివేదిక నమ్మదగినదిగా ఉండదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ముగింపు లెక్కలు ఖచ్చితాన్ని ఆడిటింగ్ పూచి ఇవ్వదు. ఇక్కడ ముగింపు లెక్కలు అనేవి బ్యాలెన్స్ షీట్, ముగింపు లెక్కలు ఖచ్చితానికి ఆడిటింగ్ పూచి ఇవ్వదు. ఆడిటింగ్ అనేది పూచి అనేది ఇవ్వదు. ఆర్థిక సంబంధమైన స్టేట్మెంట్ను ముగింపు లెక్కలను తయారు చేస్తున్నప్పుడు అనేక విషయాలను గురించి మోచించవలసి ఉంటుంది. భిన్న అభిప్రాయాలట వలన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. అందువల్ల ముగింపు లెక్కల ఖచ్చితాన్ని పూచి ఇవ్వదు. ఆడిటింగ్ శవ పరీక్ష లాంటిది. ఆడిటింగ్ అనేది శవ పరీక్ష లాంటిది. ఆడిటింగ్ ప్రేత పరిశోధన లాంటిదని. ఆడిటింగ్ అనేది ప్రేత పరిశోధన లాంటిదని కొందరు అభిప్రాయ సంఘటనలను జరిగిపోయిన తరువాత వాటి గురించి పరిశోధించినంత మాత్రాన వారిలో మార్పు రాదు. అందువల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్, పక్షపాత బుద్ధి అంటే పక్షపాత బుద్ధి. ఆడిటర్ తరచుగా తన పనిని పక్షపాత బుద్ధితో ప్రారంభిస్తాడు. అందువల్ల ఎంత స్వతంత్రంగా స్వేచ్ఛ ఉండాలనుకున్నప్పటికీ ఉండలేకపోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఆల్, పద్దుల పరిశీలన. ఆడిటర్ పుస్తకాలను యథార్థతను గురించి తెలియజేయను, కానీ మేనేజ్మెంట్ యొక్క సమర్థతను కానీ నీతి నిజాయితీలను కానీ పట్టించుకోదు. ఇక్కడ వచ్చేసరికి పద్దుల పరిశీలన అనేది ఎలా ఉంటుందంటే, ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆడిటింగ్ పుస్తకాలు యథార్థతలను గురించి తెలియజేయననేది మేనేజ్మెంట్ యొక్క సమర్థతను కానీ నిజాయితీలు కానీ పట్టించుకోదు. అలాగే అకౌంటెన్సీ ఆడిటింగ్కు మధ్య గల వ్యత్యాసాలు తెలపండి. అకౌంటెన్సీ ఆడిటింగ్కు మధ్య గల వ్యత్యాసాలు తెలపండి. ఇక్కడ అకౌంటింగ్ వేరు, ఆడిటింగ్ వేరు. ఇక్కడ అకౌంటింగ్ వేరు, ఆడిటింగ్ వేరు. ఇక్కడ అకౌంటింగ్ అనేది ఒక నిర్ణీత కాలంలో బుక్ కీపర్ల తయారు చేసిన ఖాతాల నుండి సంగ్రహ నివేదికలను తయారు చేసి సమస్త ముగింపు లెక్కలను తయారు చేయడానికి సంబంధించిన పనిని అకౌంటింగ్ అంటారు. ఒక నిర్ణీత కాలంలో బుక్ కీపర్లు అనేవారు తయారు చేసిన ఖాతాల నుండి సంగ్రహ నివేదికలను తయారు చేసి ఈ సంస్థ యొక్క ముగింపు లెక్కలను నివేదికలు అంటే తయారు చేయడానికి సంబంధించిన పనిని అకౌంటింగ్ అనడం జరుగుతుంది. ఆడిటింగ్ అనేది వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిగతులను నిరాధివాదికంగా ఫలితాలను పరిశీలించే పుస్తకాలను, రికార్డులను, వాటికి సంబంధించిన వోచర్లను సహాయంతో విమర్శనాత్మకంగా పరిశీలించుటకు ఆడిటింగ్ అంటారు. ఇక్కడ వ్యాపార సంస్థలో ఆర్థిక స్థితిగతులు, ఇక్కడ బిజినెస్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే స్థితిగతులను నిరావధికంగా ఫలితాలను ప్రతిబింబించే పుస్తకాలను, రికార్డులను, వాటికి సంబంధించిన వోచర్లను
సహాయంతో విమర్శనాత్మకంగా పరిశీలించుటను ఆడిటింగ్ అంటారు. ఇక్కడ అకౌంటింగ్కి ఆడిటింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే చూడండి, స్వభావం. ఫస్ట్ వచ్చేసరికి ఈ స్వభావం అనేది ఎలా ఉంటుందంటే, ఆడిటింగ్ నిర్మాణాత్మకమైనదని, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడానికి అవసరమైన అకౌంటింగ్ సమాచారాన్ని ఇది స్వీకరిస్తుంది. మరి అకౌంటింగ్ వచ్చేసరికి ఆడిటింగ్ నిర్మాణాత్మకమైన లాభ నష్టాల ఖాతాలను, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడానికి అవసరమైన ఆడిటింగ్ సమాచారాన్ని గేదర్ చేయడం అనేది, సమాచారాన్ని సేవ్ చేయడం అనేది, గ్యాదర్ చేయడం అనేది, స్వీకరించడం అనేది జరుగుతుంటుంది. ఆడిటింగ్ వచ్చేసరికి ఆడిటింగ్ విశ్లేషణాత్మకమైనది. ఇది అకౌంటింగ్ వివరణ పట్టికను తనిఖీ చేయడానికి, నిరూపణ చేయడానికి సంబంధించినది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పరిధి. అకౌంటింగ్లో పరిధి వచ్చేసరికి అకౌంటింగ్ యొక్క పరిధి ముగింపు లెక్కల తయారీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. అకౌంటింగ్ యొక్క పరిధి బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ముగింపు లెక్కలు తయారు చేయడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది అకౌంటింగ్ వచ్చేసరికి. మరి ఆడిటింగ్ వచ్చేసరికి ముగింపు లెక్కలను తయారు చేయవలసిన అవసరం ఉండదు. ముగింపు లెక్కల యథార్థతను లెక్కించవలసి ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి అర్హతలు. అర్హత వచ్చేసరికి కంపెనీ అకౌంటెంట్లకు శాసనాత్మకమైన అర్హతలు ఉండవలసిన అవసరం లేదు. వారికి అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటే చాలు. అకౌంటింగ్ పరిజ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. అంటే కంపెనీ అకౌంటెంట్లు శాసనాత్మకమైన అర్హతలు ఉండనవసరం లేదు. వారికి అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటే చాలు. అంటే ఆడిటింగ్ పరిజ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. అకౌంటింగ్లో వచ్చేసరికి అకౌంటింగ్ యొక్క పరిజ్ఞానమే ఉంటే చాలు, సరిపోతుంది. ఆడిటింగ్ పరిజ్ఞానం అనేది ఉండనవసరం లేదు. ఓకేనా. ఇక్కడ ఆడిటింగ్లో థర్డ్ పాయింట్ వచ్చేసరికి కంపెనీ ఆడిటర్లకు శాసనాత్మకమైన అర్హతలు తప్పనిసరిగా ఉండవలెను. అతడు చార్టెడ్ అకౌంట్ అయి ఉండవలెను. కంపెనీ ఆడిటర్లకు శాసనాత్మకమైన అర్హతలు తప్పనిసరిగా ఉండవలెను. అతడు చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అకౌంటింగ్ ఉద్దేశం ఏంటంటే నిర్వహణ ఫలితాలను మరియు వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను కనిపెట్టుటయే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉద్దేశం ఏం చెప్తుందంటే, నిర్వహణ ఫలితాలు ఏవైతే ఉంటాయో, మేనేజ్మెంట్ ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉంటాయో, నిర్వహణ ఫలితాలు మరియు వ్యాపార సంస్థ యొక్క, బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క పొజిషనింగ్ కనిపెట్టుటయే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆడిటింగ్ వచ్చేసరికి అకౌంటెంట్లు రాసిన పద్దు పుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలించి వాటి యథార్థతలను నిరూపించుటయే ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్, ప్రారంభం. ఇక్కడ ప్రారంభం వచ్చేసరికి బుక్ కీపింగ్ ఎక్కడ అంతమవుతుందో అకౌంటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. ప్రారంభం ఏం చెప్తుందంటే, అకౌంటింగ్లో వచ్చేసరికి బుక్ కీపింగ్ ఎక్కడ అంతమవుతుందో అక్కడ అకౌంటింగ్ అక్కడ ప్రారంభమవుతుందని చెప్తుంది.
అంటే ఒకటి అంతమైతే ఇంకోటి అక్కడ మొదలవుతుందని అర్థం. ఇక్కడ అకౌంటింగ్ వచ్చేసరికి బుక్ కీపింగ్ అనేది అంతం అవ్వాలని చెప్తుంది. అంతమైనప్పుడు ఇక్కడ అకౌంటింగ్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆడిటింగ్లో వచ్చేసరికి అకౌంటింగ్ ఎక్కడ అంతమవుతుందో ఆడిటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ అకౌంటింగ్కి ఆడిటింగ్కి వర్సెస్ బిగిల్స్ ఏంటంటే ఇక్కడ ఆపోజిట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ అకౌంటింగ్ వచ్చేసరికి బుక్ కీపింగ్ అంతం అవుతే ఆడిటింగ్ మొదలవుతుంది, అకౌంటింగ్ మొదలవుతుంది. ఇక్కడ ఆడిటింగ్లో వచ్చేసరికి అకౌంటింగ్ అంతం అవుతే ఆడిటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. ఆడిటింగ్లో అకౌంటింగ్ అనేది అంతం అవ్వాలి, అక్కడ ఆడిటింగ్ అనేది మొదలవ్వాలి, ప్రారంభం అవ్వాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నియమాపకము. కంపెనీ అకౌంటెంట్లు డైరెక్ట్లచే నియమించబడతారు. ఇక్కడ కంపెనీ అకౌంటెంట్లు అనేవాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కంపెనీ ఈజ్ ఏ 2013-1956 ప్రకారం కంపెనీ యాక్ట్ వచ్చేసరికి 2013, రిజిస్టర్డ్ యాక్ట్ 1956. కంపెనీలో ఎవరైతే ఉంటారో వాటాదారులు ఎవరైతే ఉంటారో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. కంపెనీలో షేర్ హోల్డర్ అంటే ఎవరంటే కంపెనీలో వాటాను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం షేర్ హోల్డర్ అంటాం. ఈ షేర్ హోల్డర్కి ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. ఈ ఓటు హక్కు కల్పించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారే డైరెక్ట్గా డైరెక్టర్స్ని ఎన్నుకునే అధికారం అనేది రైట్స్ అనేది కల్పించడం జరుగుతుంది. కంపెనీలో వాటాదారులకే ఓటింగ్ రైట్స్తో పాటు డైరెక్టర్ని ఎన్నుకునే అధికారం కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అకౌంటెంట్లు అనేవారు నియమాపకం అనేది కంపెనీ అకౌంటెంట్లు డైరెక్టర్లచే నియమించబడతారు. అందువల్ల వారు డైరెక్టర్లకు జవాబుదారి. అందువల్ల వారే డైరెక్టర్లకు జవాబుదారి. ఆడిటర్లు వచ్చేసరికి ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిటర్లు సర్వసాధారణంగా వాటాదారులచే నియమించబడతారు. ఆడిటర్లు అనేవాళ్ళు సర్వసాధారణంగా ఎవరిచే నిర్మించబడతారంటే వాటాదారులచే నియమించబడతారు. అందువల్ల వారు వాటాలకు జవాబుదారీ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నివేదిక. అకౌంటెంట్లు వారు తయారు చేసిన ముగింపు లెక్కలకు సంబంధించి యాజమాన్యానికి ప్రత్యేకంగా నివేదికను సమర్పించవలసి అవసరం లేదు. ఇక్కడ నివేదిక వచ్చేసరికి అకౌంటెంట్లు వారు తయారు చేసిన ముగింపు లెక్కలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ షీట్ కంపెనీకి సంబంధించిన ముగింపు లెక్కలు ఏవైతే ఉంటాయో యాజమాన్యానికి ప్రత్యేకంగా నివేదికను సమర్పించవలసిన అవసరమే లేదు. ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిటర్ తాను తనిఖీ చేసిన పద్దు పుస్తకాలు గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ యాజమాన్యానికి తప్పనిసరిగా ఒక నివేదికను సమర్పించవలెను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్లో ప్రతిఫలం అంటే రిమ్యూనరేషన్. ప్రతిఫలం అనేది రిమ్యూనరేషన్. ఇక్కడ అకౌంటెంట్కు నెలసరి జీతం ఇవ్వబడుతుంది. అకౌంటింగ్లో ఇక్కడ అకౌంటెంట్కు నెలసరి జీతం ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆడిటర్కు కొంత నిర్దిత మొత్తాన్ని ప్రతిఫలం చెల్లించడం జరుగుతుంది. క్లయింట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆడిటర్కు కొంత నిర్దిత మొత్తాన్ని ప్రతిఫలంగా చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ హోదా. ప్రెస్టేజ్ ఇష్యూ. హోదా అనేది ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పవచ్చు.
అకౌంటెంట్ వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగి. అకౌంటెంట్ అనేవాడు వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగి, అంటే పర్మనెంట్గా ఉండడం జరుగుతుంది. ఆడిటర్ సంస్థ ఉద్యోగి కాదు, అతడు బయట వ్యక్తి. అంటే ఆడిటర్ అనేవాడు తనిఖీ చేసేవాడు. అంటే ఈ ఆడిట్ కానీ, చెకింగ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు సడన్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆస్తులను వెరిఫై చేయడం, తనిఖీ చేయడం, ఏమైనా ఉంటే బయటికి తీసే వాళ్ళని ఆడిటర్స్ అంటాం. తప్పులను కానీ మోసాలను కనిపెట్టే వాళ్ళని ఆడిటర్స్ అనడం జరుగుతుంది. ఈ ఆడిటర్ సంస్థకు ఉద్యోగి కాదు, అతడు బయట వ్యక్తిగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్, స్వతంత్రత. అకౌంటింగ్కు అంతగా స్వతంత్ర్యం ఉండవు. స్వతంత్ర్యం అనేది ఉండదు. నిర్వహణ అధికారులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు లోబడి పని చేయవలసి ఉంటుంది. ఇక్కడ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో అకౌంటెంట్లకు స్వేచ్ఛ కానీ, ఫ్రీడమ్ కానీ, స్వతంత్రత కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించబడవు. అకౌంటెంట్ అంతగా స్వేచ్ఛాస్వాతంత్రాలు ఉండవు. అంటే ఇక్కడ అకౌంటెంట్ అనేవాడికి అంతగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనేవి కల్పించవు. నిర్వహణ అధికారులు ఎవరైతే ఉంటారో, మేనేజ్మెంట్కి సంబంధించిన నిర్వహణ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోబడి పని చేయవలసి ఉంటుంది. అంటే ఒకరి కింద పని చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళ ఆజ్ఞలకు లోబడి పని చేయవలసి ఉండడం జరుగుతుంది. ఎవరైతే తన పై అధికారులు ఉంటారో ఆ పై అధికారుల కింద పనిచేసే వాళ్ళే అకౌంటెంట్లు. అంటే ఈ పై అధికారుల నుంచి ఏదన్నా రైట్స్ కానీ, ఆర్డర్స్ కానీ, అలాగే వాళ్ళ మీద రైట్స్ అండ్ అథారిటీస్ కూడా నిర్వహణాధికారులకే ఉండడం జరుగుతుంది. రైట్స్ అండ్ అథారిటీస్ ఈజ్ ఏ మేనేజ్మెంట్. అంటే నిర్వహణ అధికారులకు మాత్రమే రైట్స్, అథారిటీస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద ఉండడం జరుగుతుందంటే అకౌంటెంట్ల మీద ఉండడం జరుగుతుంది. వీళ్ళు ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోబడి పని చేయవలసి ఉంటుంది అకౌంటెంట్లు అనేవాళ్ళు. నెక్స్ట్ వన్, ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిటర్ స్వతంత్రుడు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కావాల్సిన అవసరం లేదు. ఆడిటర్ అనేవాడు చాలా స్వతంత్రుడు, అంటే ఫ్రీ బర్డ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి ప్రలోభాలకు గాను, ఒత్తిళ్లకు గాను ప్రెజర్ అనేది ఆడిటర్కు ఉండదు. అంటే ఆడిటర్ మీద రైట్స్ అండ్ కానీ, అథారిటీస్ కానీ ఎవరికి ఉండవని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, మార్పు అంటే చేంజెస్. అకౌంటెంట్ వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగి. అకౌంటెంట్ అనేవాడు వ్యాపార సంస్థలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, అతడు శాశ్వత ఉద్యోగి. అతనిని ఎప్పటికప్పుడు మార్చరు. అకౌంటెంట్ను వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగిగా పరిగణించి అతనిని ఎప్పటికప్పుడు మార్చడం అనేది మార్చరు. ఇక్కడ ఆడిటింగ్ వచ్చేసరికి ఆడిటర్ ప్రతి సంవత్సరం మార్చవచ్చును. ఆడిటర్ను ప్రతి ఇయర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు, అంటే మార్చవచ్చు. నెక్స్ట్ వన్, పరిజ్ఞానం స్థాయి. పరిజ్ఞానం స్థాయి అనేది అకౌంటెంట్కు ఆడిట్ టెక్నిక్, ప్రక్రియ మరియు విధానములకు సంబంధించిన పరిజ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. పరిజ్ఞాన స్థాయి అనేది అకౌంటెంట్కు ఆడిట్ టెక్నిక్, ప్రక్రియ మరియు విజ్ఞానంకు సంబంధించిన పరిజ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిటర్కు అకౌంటింగ్కి ఆడిటింగ్ టెక్నిక్, ఆడిట్ ప్రక్రియ మరియు విధానంకు సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఉండవాలి. ఇక్కడ ఆడిటర్కు అకౌంటింగ్కి ఆడిటింగ్ టెక్నిక్, ఆడిటర్ ప్రక్రియ మరియు
విధానమునకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అనేది ఉండవలను. లాస్ట్ వన్ వచ్చేసరికి గడువు. లాస్ట్ టాపిక్ ఇంకా గడువు. అకౌంటింగ్ పని సంవత్సరం పొడుగునా జరుగుతుంది. ఆడిటింగ్ ప్రతి సంవత్సరం చివరి కానీ లేదా సంవత్సరం పొడుగునా జరగవచ్చు. ఆడిటింగ్ ప్రతి సంవత్సరం చివరిగా కానీ లేదా ప్రతి సంవత్సరం జరగవచ్చు. టాపిక్ ఈజ్ క్లోజ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆడిటింగ్ వర్సెస్